సాంబశివరావు. లక్ష్మీదుర్గ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వారిలో ఒకరు వెంగళాయపాలెం చెందిన చెల్లి చెంగయ్య అనే వ్యక్తికి కూతురు మృతి చెందారు. అతన్ని జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ లోని వాహనం ఢీకొని చనిపోయారని ఇప్పటి వరకు కూడా అందరూ అనుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఐజీ కూడా ఏకంగా ఒక కారు వాహనం నెంబర్ కూడా ప్రకటించి ఆ వాహనం ఢీకొట్టడం వల్లే సింగయ్య చనిపోయాడంటూ కూడా ఎస్పీ ఐజీ త్రిపాఠి కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తున్న వీడియోలు చూస్తే అసలు ఏకంగా జగన్మోహన్ రెడ్డి కూర్చొని ప్రయాణిస్తున్న వాహనం కిందే సింగయ్య పడి మృతి చెందాడు. అతను జగన్మోహన్ రెడ్డిని ఆప్యాయంగా కలిసి పలకరించేందుకు రాగా ఆయన కారు కింద పడగా ఆయన మెడ మీద నుంచి జగన్మోహన్ రెడ్డి కూర్చున్న కారు టైర్ ఎక్కి ఆ మనిషి పడినా కూడా ఆపకుండా అతను ఎక్కించుకొని తొక్కుకొని ముందుకు వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు మరి గుంటూరు జిల్లా ఎస్పీ గాని ఐజీ గాని చేసిన ప్రకటనగాను ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వీడియోలకి పూర్తి విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎస్పీలు ఎందుకు ఆ రోజు అంత తొందరపడి ఒక వాహనం నెంబర్ కూడా బయటికి ప్రకటించడం జరిగింది. అది కూడా ఇప్పుడు నిన్న ఏబీ అనే ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. నిన్న ఎస్పీ ఇచ్చిన నెంబర్తో పాటు కూడా విచారణ పోలీస్ స్టేషన్ లో నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ లో అన్నౌన్ నెంబర్ అని కూడా పెట్టారు. ఒక పక్క సంఘటన జరిగిన రోజే ఎస్పీ ఒక 110 నెంబర్ కారు గల నెంబర్ ఢీకొందని ప్రకటిస్తే అదే పోలీస్ ఎస్పీ పరిధిలో పనిచేసే పోలీస్ స్టేషన్ లో అన్నౌన్ నెంబర్ అని పెట్టి పోలీసులు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. దాన్ని బయటికి తీయాలంటూ కూడా ఏపీఎన్ నిన్న మధ్యాహ్నం మనం ఒక డ్రైవ్ కూడా నడిపించడం జరిగింది. దీనిలో భాగంగానే నిన్న సాయంత్రానికి ఒక వీడియో సరిగ్గా ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కారు కింద బయటపడిన వీడియోని కూడా ఏపీఎన్ తొలుత వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఏకంగా చెంగయ్య తల జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు టైర్ల కింద పడి నలిగిపోతున్న వీడియో అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను చూసిన స్థానికులతో పాటు వైసీపీ శ్రేణులు కూడా ఒకసారిగా అవాక్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి తన కారు కింద ఒక వ్యక్తి పడితే టైర్ల కింద మెడ మీద పడి మెడ మీదగా టైర్లు వెళ్లి చనిపోయినా కూడా కనీసం ఆ సంగతి తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి కారు ఆపకపోవటం, కనీసం తర్వాత అయినా ఆ కుటుంబాన్ని పరామర్శించడం, వారిని ఓదార్పునివ్వడం లేకుండా చేసిన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు నేతల్లో కూడా ఒక రకమైన అసహన ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. మరి ఇప్పుడు ఇంత పక్కాగా ఆధారాలు లభించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఏకంగా సింగయ్య మృతికి జగన్మోహన్ రెడ్డి కారణం కావడంతో జగన్మోహన్ రెడ్డిపై కేసు కడతారా లేదా అనేది కూడా పోలీసులు ఏం చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన. అయితే అంటే పరామర్శ యాత్రలకంటూ వెళ్తూ కూడా ఒకళ్ళ ప్రాణం పోవడానికి కారణమై సో అంటే దీనికి సంబంధించి సొంత పార్టీ నేతల నుంచి కూడా విమర్శలు వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పరిస్థితి. సో అంటే పోలీసులు కూడా మొన్నటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు రావాలి, ఇంకా పూర్తి స్థాయిలో పరిశీలించాలి, వాహనం కింద పడిన వ్యక్తి సింగయ్య కాదా అన్న ఒక డౌట్ తో ఉన్నారు. సో పక్కాగా పూర్తి ఆధారాలు ఇప్పుడు లభించిన నేపథ్యంలో మరి ఏ స్టెప్ తీసుకునే అవకాశం ఉంది, ఏం చెప్తున్నారు పోలీసులు? అయితే అసలు గుంటూరు జిల్లా ఎస్పీ గాని ఐజీ త్రిపాఠి గాని జగన్మోహన్ రెడ్డి పర్యటన రోజు సింగయ్య చనిపోయిన విషయంలో తొందరపాటు చర్యగా మీడియా సమావేశం పెట్టి ఒక ప్రైవేటు వాహనం ఢీకొంది, కాన్వాయ్కి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇవ్వటం, ఢీకొన్న ప్రైవేటు వాహనం నెంబర్ కూడా ఆయన మీడియా సమావేశంలో బహిర్గతం చేసి పోలీసులు ఉన్నతాధికారులు విమర్శలు పాలవుతున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని సింగయ్య మృతి చెందిన విషయం పోలీసులకు ముందే తెలిసినప్పుడు కూడా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారా లేక మరేదన్నా కోణం ఉందా అనేది కూడా ఇప్పుడు పోలీసుల తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. స్పష్టంగా ఆ రోజు అడుగడుగున పోలీసులు ఉన్నారు, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి బయలుదేరి రెంటపాలెం వెళ్లే వరకు కూడా పోలీసు నిఘా వర్గాలు, సివిల్ పోలీసులు మొత్తం కూడా ఆయన వెంట ఉన్న పరిస్థితిలో ఆ ప్రమాదం జరిగిన సందర్భంలో పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. ఆ ఉన్న జగన్మోహన్ రెడ్డి కారే చెంగయ్య మీద ఎక్కిన విషయం పోలీసులకు ఆ రోజు తెలిసినా కూడా ఎందుకు దాన్ని డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నం పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నం చేశారనే ఒక విమర్శలు ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. లేక ఆ వీడియో వాళ్ళ దృష్టికి అప్పుడు పడకపోవడం వల్లే తొందరపడి ఆ రోజు నెంబరు 110 అనే నెంబర్ కారుని సఫారీ కారు అని ఎస్పీ ప్రకటించారనేది కూడా ఇప్పుడు విచారణ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మరి ఇప్పుడు ఈ వీడియో విజువల్స్ చూస్తే మాత్రం కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యుడు, జగన్మోహన్ రెడ్డి నిందితుడు, అతనిపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందంటూ కూడా సామాన్య ప్రజానికానికి అయితే డిమాండ్ వస్తుంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.